నది ఒడిలో కరిగిపోయిన ఆశలు. ఒకానొక పల్లెటూరులో సూర్యం, లక్ష్మి అనే దంపతులు ఉండేవారు. వారికి బుజ్జి, వెంకటమ్మ అనే ఇద్దరు కూతుళ్ళు ఉండేవారు. వెంకటమ్మ పెద్ద కూతురు, కానీ ఆమెకు మానసిక రుగ్మత ఉండేది. బుజ్జి చిన్నది కానీ తెలివైనది. వెంకటమ్మను తల్లిదండ్రులు బుజ్జి ఎంతో ప్రేమగా చూసుకునేవారు. ప్రతిరోజు పొద్దున్నే సూర్యం, లక్ష్మి పొలానికి వెళ్ళేవారు. వారితో పాటు బుజ్జి, వెంకటమ్మను కూడా తీసుకువెళ్ళేవారు. వెంకటమ్మకు పనులు చేయడం కష్టంగా ఉండేది, అయినా ఆమె వారి పక్కనే ఉండేది. ఆ రోజు పొలం పని ఎక్కువగా ఉండటం వలన వెంకటమ్మను ఇంటిలోనే ఉంచి వెళ్ళాలని తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారు. వెంకటమ్మ, నువ్వు ఇంట్లోనే ఉండు, మేము త్వరగా వచ్చేస్తాం అని లక్ష్మి చెప్పింది. సూర్యం, లక్ష్మి, బుజ్జి పొలానికి వెళ్ళిపోయారు. వెంకటమ్మ ఒంటరిగా ఇంట్లోనే కూర్చుని ఉంది. కొద్దిసేపటికి ఆమెకు దాహం వేసింది. ఇంటి దగ్గర నీళ్లు లేకపోవడంతో వెంకటమ్మ నది వైపు నడిచింది. నది చేరుకోగానే వెంకటమ్మకు అకస్మాత్తుగా ఫిట్స్ వచ్చాయి. ఆమె నియంత్రణ కోల్పోయింది, నీటిలో పడిపోయింది. సాయంత్రం పొలం పనులు ముగించుకొని ఇంటికి తిరిగి వచ్చారు. ఇంటి దగ్గర వెంకటమ్మ కనిపించకపోవడంతో వారికి ఆందోళన మొదలైంది. బుజ్జి వెంకటమ్మ వెంకటమ్మ అని పిలుస్తూ చుట్టూ వెతికింది. తల్లిదండ్రులు కూడా గ్రామంలోని ప్రతి ఇంటిని, పరిసరాలను వెతికారు. చివరికి నది ఒడ్డున వెంకటమ్మ శరీరం కనిపించింది. ఆమె కదలడం లేదు. తల్లిదండ్రులు బుజ్జి గుండెలు పగిలేలా ఏడ్చారు. వారి ఆశలు అన్నీ నీటిలో కలిసిపోయాయి.